చంచల జగములోని ఆయా సహజములు వంచుకనడు భావింపందరే పరబ్రహ్మమీతడు కైవసమై దాసులకు చాద్రి మీది శ్రీపతితడు వీడి ఇంతటను కరుణించు ఇదే విన్నపము నీకు. హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ ఫిలిప్స్ కంపెనీ 2.1 ఊఫర్ సిస్టమ్ని దీనిలో ప్రాబ్లం ఉంది. దీన్ని మనము రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దీన్ని ఒకసారి మీకు వివరిస్తాను. ఇది ఈ ఫ్రంట్ ప్యానల్ రిమూవ్ చేసామంటే ఇక్కడ మనకు ఈ ప్యానల్కి కావాల్సిన కంట్రోల్ బోర్డు, దానికి కావాల్సిన సర్క్యూట్, ఐసీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీంట్లో మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ కంట్రోల్ ఐసీ ఉంటుంది, ఎస్ఎండి ఐసీ, అది ఫెయిల్ అవ్వడం మూలాన మనకు ఈ బోర్డు అన్యూజ్డ్ అయిపోయింది, అంటే ఉపయోగానికి పనికి రాకుండా అయిపోయింది. ఇదే విధంగా దీనిలో ఇది మోడల్ నెంబరు. దీనిలో బ్యాక్ సైడ్ పవర్ సర్క్యూట్ ఎస్ఎంపిఎస్ ఇచ్చారు. దానికి కావాల్సిన పవర్ ఐసీస్ అంటే అవుట్పుట్ కావాల్సిన ఐసీస్ అన్నీ కూడా డిజిటల్ ఐసీస్ ఉన్నాయి దీనిలో. ఈ డిజిటల్ ఐసీస్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే లాంగ్ డ్యూరేషన్, అంటే హీట్ ఎక్కువైనప్పుడు ఎక్కువ గంటలు పనిచేసినప్పుడు ఇవి తట్టుకోవు, ఫెయిల్ అవుతాయి. దీనికి ప్రాపర్గా కూలింగ్ సిస్టము అవన్నీ దీనిలో ఇవ్వడానికి అవకాశం ఉండదు. దానివల్ల ఇది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనం టోటల్గా ఈ సెట్ను మనము ఆల్టర్ చేసి వేరే విధంగా మనము తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. దాన్ని మనము ఈ వీడియోలో చూడొచ్చు. దానికి కావలసిన ఇవన్నీ కూడా వస్తువులు మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను. దీనిలో మనము వేరేగా ఒక యాంప్లిఫైయర్ తయారు చేయడానికి కొన్ని ఆన్లైన్లో ఒక బోర్డు తెప్పించాను. ఆ బోర్డు ఇది 2030 ఐసీ అంటాము. ఈ 2030 ఐసీతో 3 ఐసీలు, అంటే లెఫ్ట్ రైట్ ఛానల్స్ 2 ప్లస్ ఊఫర్కి ఒక ఐసీ ఇచ్చారు. దీనిలో వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ సెట్గా సప్లై చేశారు. ట్రాన్స్ఫార్మర్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ యాక్చువల్గా సింక్ వచ్చి ఈ చిన్న సైజు సింక్ వస్తుంది. దీనిలో మనం ఆ సింక్ ఇక్కడ కూలింగ్ సిస్టమ్ చాలది కాబట్టి మనము మన దగ్గర ఉన్న ఈ ఒక పాత అల్యూమినియం షీట్స్ని సింక్గా వాడాము హెవీగా. ఎందువల్ల అంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అంటే ఆ ఐసీస్ని ఎంత కూల్గా ఉంచితే అంత బాగా పనిచేస్తుంది. దానికి కావాల్సిన ఆల్టరేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను చేశాను. అది మీకు జస్ట్ పరిచయం చేస్తున్నాను. దీనిలో ఒక ట్రాన్స్ఫార్మర్, ఇది 12 volts 1.5 amps దీనికి కనెక్ట్ చేస్తున్నాము. అంటే వోల్టేజ్ యాంపియర్స్ పెరిగే కొద్దీ వోల్టేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక్కడ రన్నింగ్లో. దాన్ని మనము తగ్గించడానికి ఇక్కడ మినిమం యాంపియర్స్ వాడుతున్నాము, 1.5 amps. ఇక్కడ దీనిలో యూఎస్బి బోర్డు కూడా వాడుతున్నాము. యూఎస్బి బోర్డు వాడడంకు దీనికి కావాల్సిన ఒక వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా ఒక 500 mA 12 వాడుతున్నాము. దీనిలో ఇంకొకటి మనం ఎక్స్ట్రాగా అడిషనల్గా ఏం చేస్తున్నామంటే ఒక కూలింగ్ ఫ్యాన్ని కూడా ఫిక్స్ చేస్తున్నాము. ఈ ఐసీస్ ఓవర్ హీట్ అవుతూ ఉంటాయి. మనం సింక్ ప్రొవైడ్ చేసాము. ఈ సింక్తో పాటు కూడా ఒక కూలింగ్ ఫ్యాన్ కూడా మనము దీనిలో ఫిక్స్ చేస్తున్నాము. ఇవన్నీ ఫిక్స్ చేయడానికి కావాల్సింది మనం ఏం చేసామంటే ఈ బాక్స్ రెడీగా మనకు అంత కరెక్ట్గా దొరకదు కాబట్టి రిక్వైర్మెంట్ నేనేం చేశానంటే ఒక ఏసీ స్టెబిలైజర్
పాతది బాక్స్ ఉంటే ఆ బాక్స్ని తీసుకున్నాము. దానిలో మనం ఆల్టర్ చేసి ఈ సైడ్లో యాక్చువల్గా ఈ ప్యానల్ ఇట్లా ఉంటుంది. దీనిలో ఇది కట్ చేసి తీసేసి ఈ ప్లేస్లో మనము ఒక హైలం షీట్ అంటే ఎలక్ట్రికల్ షాప్లో దొరికే హైలం షీట్ తెచ్చి దానికి హోల్స్ అన్ని కట్ చేసి ఇక్కడ మనము యూఎస్బి బిగిస్తాము. ఇక్కడ 2 వాల్యూమ్ కంట్రోల్స్ బిగిస్తాము. ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ స్పీకర్ సాకెట్స్, ఒకటి సబ్ ఊఫర్ సాకెట్. దీనికి మనకు అనువుగా ఉండేటట్టు ఈజీగా కట్ చేసుకోవడానికి హైలం షీట్ దీన్ని తెచ్చి మనము కట్ చేసి పెట్టుకున్నాము. ఇది ఈ విధంగా మొత్తము మనము ఈ ఆల్టరేషన్ వర్క్ చేసి, అంటే స్పీకర్లేమో పాతవే మనం వాడేవి, సబ్ ఊఫరు, ఇది దాంతో ఉండే లెఫ్ట్ రైట్ స్పీకర్స్, ఈ 2 స్పీకర్లు ఆ సెట్తో వచ్చినవే ఫిలిప్స్ స్పీకర్సే. ఇప్పుడు ఆ సబ్ ఊఫర్ను కూడా దాన్నే వాడుకుంటాము. కాకపోతే మొత్తము ఒక మెటల్ బాక్స్లో బిగించడానికి కారణం ఏమంటే మెటల్ హీట్ని మొత్తము అబ్జార్బ్ చేస్తుంది, అబ్జార్బ్ చేసి గాలిలోకి వదులుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఎన్ని గంటలు రన్ అయినా కూడా ఈ కూలింగ్ సిస్టమ్ బాగుండడం మూలాన ఐసీస్ ఓవర్ హీట్ అవ్వకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు. ఇంకొకటి మనం దీనిలో వాడిన ఐసీస్ ఏమంటే అవి 2030 ఐసీస్ అంటాము. ఈ 2030 ఐసీస్ జనరల్గా అవైలబుల్. దీంట్లో ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ, లైఫ్ కూడా బాగానే ఉంటుంది. అంటే కూలింగ్ సిస్టమ్ బాగున్నప్పుడు లైఫ్ బాగుంటుంది, కూలింగ్ సిస్టమ్ లేకపోతే ఇది కూడా ఫెయిల్ అవుతుంది. జనరల్గా ఈ సబ్ ఊఫర్ సిస్టమ్స్లో అంతా కూడా ఈ ఐసీసే వాడతారు. వాళ్ళు ఇచ్చిన సింకు చాలా చిన్నది, ఇది అంత సఫిషియెంట్గా ఉండదు. ఏదో ఒక గంట సేపు పనిచేయడానికి సరిపోతుంది, కూలింగ్ సిస్టమ్ అంతకు మించి పనికిరాదు. దానికని ఇంత మనము ఆల్టరేషన్ చేసి దీనికి ఒక డిజైన్ చేస్తున్నాము. ఈ వర్క్ చేయడం అంతా కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఫర్దర్గా చూపిస్తాము, మీరు వాచ్ చేస్తూ ఉండండి. మనము దీనిలో బిగించడానికి అన్నీ కూడా అనువుగా ముందరే హోల్స్ అన్నీ కూడా వేసేసుకొని సెట్ చేసుకొని ఉన్నాము. కాబట్టి ఆ హోల్స్ వేసేది, ఆల్టరేషన్ వర్క్స్ అన్నీ కూడా మీకు చూపించలేదు. ఇవన్నీ మళ్ళీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టి బిగించుకున్నాక ఈ సింకులు, ఈ అల్యూమినియం ప్లేట్స్ మీకు మామూలుగా ఈ యాంగిల్స్ అని అల్యూమినియం పార్టీషన్స్ యాంగిల్స్ అమ్మే చోట్ల అంగళ్ళలో మీకు ఈ ఫ్లాట్ దొరుకుతుంది. దాన్ని మీరు డైరెక్ట్గా తెచ్చి కూడా వేసుకోవచ్చు కట్ చేసి. ఇక్కడ ఈ హోల్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఆల్రెడీ మనం ఒకసారి ఇన్వర్టర్స్ అసెంబుల్ చేసినప్పుడు ఆ మెటీరియల్ మన దగ్గర ఉండింది. దానికి కావాల్సిన 3055 ట్రాన్సిస్టర్స్ ఫిక్స్ చేసేదానికి కావాల్సిన పవర్ ట్రాన్సిస్టర్స్ ఆ హోల్స్ ఉండడం వలన అవే మనం వాడాము. ఇప్పుడు అది అవుట్డేట్ అయింది కాబట్టి అంతకు మించి మీరు ప్రత్యేకంగా దీనికేం సింక్కంతా హోల్స్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్లెయిన్ ప్లేట్ దొరుకుతాయి, అవి తెచ్చి మీరు బిగించుకోవచ్చు. ఈ బాక్స్కి బాగా పర్ఫెక్ట్గా టైట్గా ఇవ్వడం మూలాన కూలింగ్ బాగా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనము ఈ ఐసీలకు వచ్చే ఆ స్క్రూస్ కావాల్సిన హోల్స్ కూడా వేసి అవి పర్ఫెక్ట్గా టచ్ అవ్వకుండా బాగా కాంటాక్ట్ అంటే సింక్ పర్ఫెక్ట్గా
బాడీకి టచ్ అవ్వడానికి అనుకూలంగా బిగించాము. ఈ ట్రాన్స్ఫార్మర్ యూఎస్బికి ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్కి వాడతాము. ఇది సబ్వూఫర్ వాల్యూము. ఇక్కడ బిగిస్తాము. మెయిన్ వాల్యూమ్ కంట్రోల్. ఇది కంట్రోల్ చేస్తే మనకు లెఫ్ట్ రైట్ ఛానల్స్ ప్లస్ సబ్వూఫర్ అన్ని మొత్తం కంట్రోల్ అవుతుంది. దీనికే మనము ఈ బోర్డ్ నుంచి కూడా ఇన్పుట్ ఇస్తాము. ఈ బ్లూటూత్ బోర్డు అవుట్పుట్ తెచ్చి దీనికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాము. ఇది యాంటెన్నా వైర్. ఇంకా మనము స్పీకర్ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ స్పీకర్స్. దీనిలో సెంటర్ వచ్చి కామన్ బ్రౌన్ వైరు. ఈ వైర్లు లూజ్గా లేకుండా జస్ట్ మెలిపెట్టి పెట్టామంటే అందంగా ఉంటుంది, మిక్స్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఎర్త్ బ్రౌన్ వైరు అది కామన్కి ఇస్తాము. దీనిలో కామన్ నెగటివ్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్. ఇక్కడ సబ్వూఫర్ కనెక్షన్ ఒకటి ఇవ్వాలి. సబ్వూఫర్లో కూడా బ్లాక్ వైర్ నెగటివ్, బ్రౌన్ వైరు స్పీకర్ అవుట్పుట్.
ఆ 2 వైర్లు కూడా కనెక్ట్ చేస్తాము. సబ్ వూఫర్ సాకెట్. ఇంకా మనము పవర్ సర్క్యూట్లో పవర్ ఇవ్వాలి. ట్రాన్స్ఫార్మర్లకు పవరు ప్యారలల్గానే ఈ 2 వైర్లు చుట్టేయాలి. బ్లూటూత్ బోర్డు కూడా పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యాన్ ఇక్కడ బిగిస్తాము. ఫ్యాన్కి బ్లూటూత్కి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టాము. దీనికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఫ్యాన్ ఇక్కడ మనం అంటించాల్సి వస్తుంది గ్లూ స్టిక్ వేసేసి. సో ఇప్పుడు అన్ని కనెక్షన్స్ అయిపోయింది. ఒకసారి మనము టెస్ట్ చేసుకుందాము. ఇక్కడ మనం రెగ్యులేటర్ ఐసీని సింక్ వేసి ఇక్కడ ఫిక్స్ చేసేసాము. రెగ్యులేటర్ ఐసీ 7805 వోల్ట్ రెగ్యులేటరు. అది మనకు బ్లూటూత్ బోర్డుకి అవసరం కాబట్టి ఇక్కడ మనం ఇంతకుముందు ఈ ట్రాన్స్ఫార్మర్ మీదే కెపాసిటర్ని మౌంట్ చేసాము. దానివల్ల నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని రిమూవ్ చేసి కెపాసిటర్ని ఐసోలేట్ చేసి సపరేట్గా పెట్టేశాము. ఇప్పుడు ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్ లేదు. కొన్ని మనం వర్క్ చేసేటప్పుడు మనకు ఆ ఫాల్ట్స్ తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఈ ఫ్యాన్ బిగిస్తే నెక్స్ట్ మనం ఫైనల్గా చెక్కింగ్కి వెళ్తాము. ఇది పక్కన పెట్టి ఆ ఊఫర్ని కూడా మనము రెడీ చేసుకుంటాము. దానిలో ఆ బోర్డ్ కనెక్షన్ తీసి డైరెక్ట్గా స్పీకర్కి వైర్లు కనెక్షన్ ఇస్తే అక్కడి నుంచి మనము ఈ బోర్డ్ నుంచి ఆ ఊఫర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మనం రెడీ చేసుకుందాం.
ఇప్పుడు ఈ బాక్స్లో ఓన్లీ ఊఫర్ ఉంది. ఆ ఊఫర్కి వైర్ కనెక్ట్ చేస్తున్నాము. అది మనం ఇప్పుడు తయారు చేసిన దానికి కనెక్ట్ చేద్దాము. ఇక్కడ ఊఫర్ జాక్, సబ్ ఊఫర్కి ఈ రెండు స్పీకర్స్ లెఫ్ట్ రైట్, ఈ వాల్యూమ్ కంట్రోల్స్, ఇంకా దీనికి నాబ్స్ వేయాల్సింది. ఫ్యాన్ కూడా అతుక్కుంది. ఇప్పుడు మనం ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. Bluetooth mode paired. కంప్లీట్ నాబ్స్ అన్నీ వేసేసాము. ఈ కవర్ ఒకసారి సెట్ చేసామంటే, ఈ కవర్ సెట్ చేసినప్పుడు ఈ టాప్ వచ్చి దీనికి ప్రెస్ అవ్వడం మూలన అది కూడా హోల్డ్ బాగుంటుంది, ఇంకా కదలకుండా. చిత్తగించి రతినల తరపు వాడవా దయైవిగా దేవర వీట నీ దేవిని నేను నీవే నాకిన్ని. Bluetooth mode paired. జీవుడనేనొకడను సృష్టికి కర్తవు నీవు, ఈవల ధర్మ పుణ్యములు ఈవో నీ చేతివి. జీవుడనేనొకడను సృష్టికి కర్తవు నీవు, ఈవల ధర్మ పుణ్యములు ఈవో నీ చేతివి. జీవుడనేనొకడను సృష్టికి
సృష్టికి కర్తవు నీవు. పుట్టిన ఎట్టి దోషాలు పురుషోత్తమా నీవు పట్టి తెంచి వేయక పాయనేరవు. పుట్టిన ఎట్టి దోషాలు పురుషోత్తమా నీవు పట్టి తెంచి వేయక పాయనేరవు. గట్టిగా సంసారములో కలిగిన లంపటాలు, గట్టిగా సంసారములో